ఇంకో వారం అయితే కొత్తేడాది. ఆ 10 రోజులకే సంక్రాంతి సంబురాలు షురు. మన తన గంగెడ్లాడిచ్చుడు, రంగురంగుల ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టుడు, పోరలు పతంగులు ఎగిరేసుడు నడిస్తే ఆంధ్రాలో కోళ్ల కొట్లాట జోరుంటది. అక్కడ ఇదే పెద్ద పండుగాయే. ఆల్రెడీ పందెం కోళ్ళు తీసుకుపోవుడు, ట్రైనింగ్ ఇచ్చుడు నడుస్తుంది. ఉస్కో అంటే చాలు ఫైటింగే. సంక్రాంతి అంటే ఆంధ్రాకే కాదుల్లా, తమిళనాడులో సుత పెద్ద పండుగే. కిల బియ్యం, కిల చక్కెర, ఓ చెరుకు గడ్డ, అన్నలకు దోతి, అక్కలకు చీర, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కరసుల కింద 3000 అన్ని కలిపి ఓ సంచిల ప్యాకింగ్. మస్తుందిలే. తమిళనాడోళ్లకు సంక్రాంతి గిఫ్టులు పంచుతుందిలా సర్కారు. ముందే ఇంటింటికి తిరిగి టోకెన్లు ఇస్తారు. ఇక అవి రేషన్ దుకాణాల చూపిస్తే గిఫ్ట్ ప్యాకులు చేతులు పెడతారన్నట్టు. అబ్బా, పండుగకు సరుకులు, కొత్త బట్టలు పెట్టి ఖర్చులకు పైసలు కూడా ఇస్తున్నారంటే సూపర్ కదా. దానికో లెక్కుంది మళ్ళా. ఇంకో 5 నెలలైతే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు. నిరుడుగిని ఇచ్చిండ్రు గాని 1000 రూపాయలే ఇన్నన్ని సరుకులు గంతే. ఈ కిట్టకు ఇంకో 2000 కలిసి ఇస్తుర్రు అన్నట్టు పబ్లిక్ ను ఖుషి చేస్తానికి. ఆడ రాజకీయం తగ్గఫర్ ఉన్నది మళ్ళా. డిఎంకే పార్టీని పవర్లకెళ్లి దించడానికి కొత్త పార్టీ పెట్టి హీరో విజయ్ సారు, అటు బీజేపీ అన్నా డిఎంకే 3 గ్రూపుల కొట్లాటతోటి గరం మీద ఉన్నది తమిళనాడు. మునుం పెట్టి రెండో పారి ఏ పార్టీని గెలవనియరనే సెంటిమెంట్ ఉన్నది కాబట్టికే స్టాలిన్ సారు సంక్రాంతి నుంచి ఓటర్ల మనసు గెలుచుకున్న ఇకమతి చేసిండన్నట్టు. ఎలక్షన్లుంటే ఏడైనా గట్లనే ఉంటదమ్మా.